శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను. నిన్నటి రోజు చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఈరోజు ఎటువంటిది ఉండదు. కారణం ఎందుచేతంటే ఈరోజు చిత్తా నక్షత్రం 3-4 పాదాలులో తులారాశిలో చంద్రుడు సంచారం చేయడం, చంద్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు చాలా చల్లగా, చాలా ప్రశాంతతగా, చిరునవ్వుతో సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఏదైనా మనం ఆలోచించి కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తూ ఇబ్బందులు పడుతూ పై అధికారులతో ఎవరితోన్నా సంప్రదించాలన్నా మొహమాటతో కొద్దిగా జరగదు అనే కార్యసిద్ధి విషయాలలో సూర్యగ్రహాధిపతి చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల ఖచ్చితంగా రాజకీయ రంగంలో విజయం పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో, స్థిరాస్తుల విషయాల్లో మీరు కైవసం చేసుకునడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. విద్య విషయంలో అనుకూలత, పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం, కలత్రానికి సంబంధించిన వివాహ దోషాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా కలిసొచ్చే రోజుగా ఖచ్చితంగా చెప్పబడుతుంది. తులారాశి వారు చాలా మునుపటి రోజుగా ఇబ్బందులు, కొన్ని మానసికంగా ఇబ్బందులు పడితే కొన్ని విషయాల్లో నుంచి ఖచ్చితంగా ఆర్థికంగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. చివరి గడియల్లో ఈ గురుగ్రహాధిపతి పోతూ మంచి చేసే అవకాశాలు కూడా ఉంటుంది. ఎవరు కానీ మనకు సహాయం చేయలేదని మనం బాధల్లో ఉన్నప్పుడు మనం గుర్తించగలిగామో అలాంటి వ్యక్తులు కూడా మనకి సహాయ సహకారం అందించే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల ఈరోజు మనం స్వాగతిస్తున్న ఈ చంద్రుడు కాలసర్ప దోషం నుంచి బయట రావడం చాలా గొప్ప విషయం. తులారాశి వారికే ఆ అదృష్టం ఉన్నది. ఎందుకంటే ఈ కాలసర్ప దోషంలోనే కదా అన్ని గ్రహాల యొక్క విధి విధానాలు ఉండడం వల్లనే చాలా ఇబ్బందులు పడ్డాం. కరోనా కాలంలోకి వచ్చిన 5 గ్రహాల పంచకూటమి గ్రహాలలో చతుర్థ కూటమి గ్రహాలైనాయి. ఇప్పుడు ద్వితీయ కూటమి గ్రహాలు అంటే మార్పు చెందుతున్నాయి, గ్రహాలు అయితే వెళ్ళిపోతున్నాయి. అలాగే సప్తమ స్థానంలో బుధ గ్రహం కూడా ఉన్నది. అతి శక్తివంతుడు బుధుడు. అందువల్ల ఖచ్చితంగా గవర్నమెంట్తో బిల్లులు రాని వాళ్ళకి బిల్లులు కలుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి నష్టాలు లేకుండా రావడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో ప్రయత్నాలు విజయం అవుతుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. స్వయం శక్తితో వస్తున్న స్త్రీలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉన్నది.